చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యూ. ఈ ఉదయమున దేవుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నిజమిది. ఈ లోకంలో ఈ మధ్యకాలంలో నీతో పాటు వైరం కలిగి, నీతో పాటు స్నేహితులుగా ఉన్నవారు శత్రువులుగా మారిపోయి నీతో మాట్లాడడానికి ఇష్టపడలేని సమయాలు నువ్వు ఎదుర్కొంటున్నావేమో. దేవుని లేఖనాలు చెప్తున్నాయి, మునుపు మన దుష్క్రియల వల్ల దేవునికి దూరస్తులు అయిపోయామట. మన మనసులో మనం విరోధ భావం కలిగి ఉన్నామట. దేవుని లేఖనాలు చెప్తున్నాం. అలాంటి మన జీవితాల్లో యేసయ్య ద్వారా దేవునితో మనం సమాధానపరచబడ్డాం. ఏది అని అర్థమవుతుందా? ఈ లోకంలో చాలామంది నీకు వ్యతిరేకంగా మారిన వారు ఉండొచ్చేమో. నీతో నిలబడతా అని చెప్పి ఈరోజు నిలబడకుండా వారి ఇష్టానుసారంగా వారు ఫోన్లో మాట్లాడినప్పుడు నీ గురించి మాట్లాడుతూ చెడ్డగా మాట్లాడడం, వారు ఎక్కడ ఎదురుపడినా నీ గురించి చెడ్డగా మాట్లాడు, ఎవరు ఎదురుపడినా వారికి నీ గురించి చెడ్డగా చెప్పడం, ఇవన్నీ జరుగుతున్నాయేమో. నిరాశపడిపోయి దుఃఖము నిండిపోయి ఏమి చెప్పాలో బదులు అర్థం కాక నువ్వు నిశ్శబ్దం అయిపోయావేమో. ఇకేం చెప్పినా ఎవరు నమ్మరు అనే ఆలోచన నీ హృదయంలోకి వెళ్ళిపోవడం వల్ల దీన్ని ఇలాగ ఉండిపోతే మంచిదేమో అనే ఆలోచనతో ఈ మధ్యకాలంలో ఉండిపోతున్నాయేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. స్నేహితులు విడిచిపెట్టచ్చు, బంధువులు విడిచిపెట్టచ్చు. యోసేపు జీవితం మనకు తెలుసు. తన అదమ్ములు విడిచిపెట్టేశారు, తన బంధువులు తను వద్దనుకున్నారు, మనకు తెలుసు. తొందరకేమైంది? దేవుడు ఒక వ్యక్తి పక్షమును నిలబడితే ఆ వ్యక్తి అసాధ్యమైన వాటిని ఏవైతే సాధ్యము కావో వాటిని సైతము దేవుడు ఆ వ్యక్తి జీవితంలో సాధ్యపరుస్తాడు. ఎవరైనా యోసేపు జీవితం ఒక మ్యాప్ గీయమని చెప్తే మీకు చెప్పిన మ్యాప్ ఎలా గీస్తారో ఆ గ్రాఫ్ కిందకు గీసుకొని వెళ్ళిపోతారు. కిందకి వెళ్ళిపోతున్న గ్రాఫ్గా తన జీవితాన్ని చూపిస్తారు. నేను చెప్పిన నీ జీవితపు రూట్, నీ జీవితపు గ్రాఫ్, నీ జీవితం యేసయ్య చేతిలో ఉన్నది. అది పైకే కానీ కిందకు తీసుకుని వెళ్ళడం. ఆయన నీ జీవితంలో అనుభవాల కింద వాటిని మారుస్తాడు. బైబిల్ చెప్తుంది, ఆయన రాత్రిని పగల్ని చేశాడని. చీకటి భూమి అంతా నిండిపోయిందట. ఆ సమయంలో ఆయన వెలుగు కలగమని పలకగానే వెలుగు కలిగిందని లేఖనాలు చెప్తున్నాయి. అయితే వెలుగు మాత్రమే ఉంచలేదు కానీ చీకటిని కూడా ఆయన ఉంచాడని లేఖనాలు చెప్తున్నాయి. పగలంతా వెలుతుతో నిండి ఉంటే రాత్రంతా చీకటితో నిండినట్లుగా ఆయన విభజించడని లేఖనాలు చెప్తున్నాయి. అయితే గుర్తుపెట్టుకో, చీకటిగా ఉండిపోదు, మరలా తిరిగి వెలుతురు రాబోతుంది. నీ జీవితంలో ఈరోజు నిరాశపడిపోతూ జనాలు అంటున్న మాట బట్టి నిరుత్సాహపడిపోతున్న నీ జీవితంలో దేవుడు చెప్తున్నాడు, నువ్వు కృంగిపోవద్దు, నిన్ను లేవనెత్తుతాను, నీ జీవితాన్ని పైకెత్తుతాను. యేసయ్య ద్వారా మన దేవునికి దగ్గరున్న విషయాన్ని మన హృదయంలోకి మనం తీసుకోవాలి. ఏ రోజైతే నీ హృదయ అంతరంగాలోకి ఈ మాట తీసుకుంటావో, యేసయ్యకు నేను దగ్గరున్నాను, ఎవరు బట్టి కూడా నేను దూరం అయిపోను. నీ బట్టే నువ్వు దూరం అవ్వలేదు, ఇంకెవరి బట్టి దూరం అయిపోతావు చెప్పు. నీ క్రియలు చూడండి, మన క్రియలన్నీ చెడ్డవై ఉన్నప్పుడే ఆయన మన దగ్గర వచ్చి నిలబడి నాతో సమాధానపడని చెప్పి ఆయనే కోరిని చెప్పాడని లేఖనాలు చెప్తున్నాయి. దేవుడు కోరిండి నీ దగ్గరకు వచ్చి నిలబడి చెప్పాడట. నువ్వు పాపలో ఉన్నప్పుడే తన స్వరం నీకు వినిపింపజేసి చెప్పాడు, నేను ప్రేమించుచున్నాను రా అని చెప్పి నేను దగ్గర తీసుకుని హత్తుకోవడానికి ఇష్టపడ్డాడు. తప్పైన కుమారుడు పాపలో ఉండి వెనక్కి వచ్చినప్పుడు కూడా హత్తుకున్నాడు. తప్పైన గొర్రె దగ్గరికి వెళ్తున్నప్పుడు తప్పిపోయినప్పుడే కదా వెళ్తున్నాడు. నేను చెప్పిన ఈ దినం దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడు. ఏమైతే అడ్డుకున్నాయో, ఏమైతే నా జీవితం ఇంకా ఆగిపోద్దేమో, ఇంకా జరగదేమో అనుకుని నిరాశపడుతున్నావో, నీ జీవితంలో ఆ విత్తనము, నిరాశ అనే విత్తనంలోంచి నిరీక్షణ అన్న మొలక ఈరోజు పుట్టునుగాక. మీరు చెప్పండి, యోసేపు జీవితం నిరాశే కదా? ఏమైనా మేలు ఉందో అందులో చెప్పండి. ఏదైనా మేలు జరిగే అవకాశం ఉందో చెప్పండి. ఈరోజు చూడడానికి ఏది కూడా మేలు అనిపించకపోవచ్చేమో, కానీ దేవుడు నీ మేలు కొరకు సమస్తం జరిగించబోతున్నాడు. గొప్ప మేలు నీ కొరకు చేయబోతున్నాడు. నిరాశపడద్దు, నువ్వు దిగులు పడద్దు. బైబిల్ చెప్తుంది, మునుపు మనం దేవునికి దూరస్తులము, మునుపు మనం దేవునికి వెడమైపోయాం, దేవునితో సంభాషించే అవకాశం లేని వ్యక్తులుగా అయిపోయాం. ఇప్పుడు బైబిల్ చెప్తుంది అది మునుపు. ఇప్పుడైతే దేవునికి దగ్గరగా ఉన్నాం. మన బట్టి కాదు, మన క్రియలు బట్టి కాదు, యేసు
ప్రభు బట్టి నీవు దగ్గరయ్యావు. తన సొంత కుమారునే వెనుక తీయకుండా నీ కోసం ఇస్తే ఎందుకని ఇవ్వడం అనుకుంటున్నావు? నీ ఉద్యోగం సెటిల్ అవుతాను, నీ ఉద్యోగంలో సెటిల్ అవుతావు, నీ లైఫ్లో సెటిల్ అవుతావు. నువ్వు అనుకున్న దానికన్నా వైభవంగా దేవుడు నీకు పెళ్లి చేస్తాడు. నువ్వు అనుకున్న దానికన్నా గొప్పగా దేవుడు సమయంలో నీకు బిడలిస్తాడు. నువ్వు ఏ చోట అయితే ఇక ఆగిపోయింది లేదనుకుంటున్నావు ఆ చోట దేవుడు ప్రారంభింపజేయగలడు. హాగర్కు దేవుడు అసలు ఓటే లేని సమయంలో, నీరే లేని చోట ఇక చచ్చిపోతాడేమో బిడ్డ అనుకున్న సమయంలో దేవుడు ఓటను పరిచయం చేసిన వాడు. నేను వదిలేస్తాడు అనుకుంటున్నావా? నిరాశపడతా. ధైర్యం తెచ్చుకోవాలి. నిరీక్షణ కలిగిన వ్యక్తిగా నడవాలి ముందుకే. దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని సమస్యలు నీ చుట్టూ ఉన్నా దేవునిపైన ఆధారపడడం క్రైస్తవుడిగా నువ్వు నేర్చుకోవాలి. దేవునిపైన ఆనుకోవడం నేర్చుకోవాలి. దేవుడు ముందుకు నిన్ను నడిపిస్తాడు. ఈ ఉదయమున నీ గురించి, నీ కుటుంబం గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నాను. కళ్ళు మూసుకున్నట్లయితే, మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. మీరు మాతో మాట్లాడుతున్నారు. ఈ ఉదయాన నీ బిడ్డలతో ముఖ్యంగా మాట్లాడారు. వారి హృదయ అంతరంగాల్లో ఏ విషయమైతే దిగులుతో నిండిపోయిందో, ఏ విషయమైతే వారి హృదయంలో స్థిరత్వం లేకుండా అధైర్యంతో నిండిపోయిందో వాటిలో వారికి ధైర్యం ప్రకటించుచున్నాను. దేవుని సమాధానమును ప్రకటించుచున్నాను. దైవికమైన బలమును ప్రకటించుచున్నాను. దేవుని మర్మమును ప్రకటించుచున్నాను. వారు నిలబడుదురుగాక, దేవుని కార్యాలతో నిలబడుదురుగాక, దేవుని కార్యాలు వారు చూచుదురుగాక. మా తండ్రి, ఈ దినము దేవుని కార్యములతో నీ బిడ్డలు నడిపించబడుదురుగాక. ఆగిపోయిన ప్రతిదీ ప్రారంభమునుగాక యేసు నామములో. ఎవరైతే బిడ్డలు లేకున్నారో వారు యేసు నామములో బిడ్డలు కలుగుదురుగాక. ఎవరైతే ఉద్యోగం లేకుండా సతమతం అయిపోతారో యేసు నామములో నూతన ద్వారము తెరవబడునుగాక. ఆరోగ్యముతో అనారోగ్యంతో సతమతమవుతున్న వారికి యేసు నామములో ఆరోగ్యము కలుగునుగాక, స్వస్థత కలుగునుగాక. నీవు పొందిన గాయముల చేత స్వస్థత కలుగునుగాక. ఎవరైతే అప్పు బాధలైపోయి, ఎవరైతే అప్పులతో నిండిపోయినారో యేసు నామములో ఇప్పుడే యేసు నామములో వారికి విడుదల కలుగునుగాక. దేవుడు వారికి మార్గములు తెరచునుగాక. నీవు అయ్యా దారిద్ర్యుడైన మాట ప్రకారంగా నీ దారిద్ర్యం వలన నీ బిడ్డలు ధనవంతులు అవుతురుగాక. వారు లేమిలో కొరతల నుంచి వెలుపలకు వచ్చి సమృద్ధిని అనుభవించి నామును పైకెత్తినట్లుగా సాయించేది. నీ కృపకు వందనాలు. నీ బిడ్డలను నీ కొరకు సజీవమైన సాక్షులుగా మార్చమని అడుగుతూ యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని లేఖనాలు మనకు నిరాశను కలుగు చేయవు. దేవుని లేఖనాలు నిరీక్షణ కలుగు చేస్తాయి. తెరచి దేవుని లేఖనాలు చదవడానికి ఇష్టపడు. ఆ లేఖనాలు ఎంత బలమైనవో, ఎంత బలమైన పని చేయగలవో నువ్వు గమనించడం ప్రారంభిస్తావు. God bless you. See you tomorrow.